బిగ్ బాస్ 9 తెలుగు టైటిల్ విన్నర్ తనుజ. ఎందుకు ఈ థంబ్నెయిల్ పెట్టానంటే, శ్రీజ ఈజ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది. దానికి రీజన్ ఏంటంటే, శ్రీజని చాలామంది బయట రివ్యూయర్స్, బిగ్ బాస్ చూసేవాళ్ళు చాలామంది తనకి అన్యాయం జరిగింది, ఓటింగ్ ద్వారా పంపించలేదు, తక్కువ ఓట్లు వచ్చినాయని పంపించలేదు, వైల్డ్ కార్డ్స్ ద్వారా పంపించారు అని చెప్పగానే బిగ్ బాస్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నట్టు కవరింగ్ ఇచ్చి భరణి గారిని కూడా మెల్లిగా రీఎంట్రీ అని చెప్పి భరణి గారు కూడా తీసుకొచ్చారు. ఫస్ట్ అందరినీ నామినేషన్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి పాత పాత అంటే కంటెస్టెంట్స్ ఎవరైతే ఎలిమినేట్ అయిపోయారో వాళ్ళందరినీ పిలిపించి చూడ్డానికి మంచిగానే ఉంది అందరికీ, అంటే ఓటింగ్ ఉంటుందా మళ్ళీ వాళ్ళని తీసుకొస్తారా అంటే సడన్గా నేను ఎంచుకున్న వాళ్ళలో ద బెస్ట్ అని చెప్పి ఒక ఇద్దరిని తీసుకొచ్చిండు. అందులో భరణి అండ్ శ్రీజ. క్లియర్గా శ్రీజకు ఎట్లాగూ హౌస్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప సపోర్ట్ ఎక్కువ ఉండదు. అండ్ బయట తను అంతా చూసి వచ్చింది కాబట్టి తనుజ అండ్ వీళ్ళందరిది ఫేక్ అనిపించి అండ్ ఎవరైతే ఇమాన్యుయల్ కానీ వీళ్ళందరూ ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పి అనిపించి అదే మొత్తం హౌస్లోకి ఎంట్రీ కాగానే మొత్తం కక్కేసింది. అది తనకు నెగిటివ్ అయిపోయింది. బిగ్ బాస్ పెట్టిన ఆ ఓటింగు భరణి గారికి అండ్ శ్రీజకి పెట్టిన ఓటింగ్ ఏదైతే ఉందో అది చాలామందికి తెలియకపోవచ్చు. ఫ్యాన్ ఓటింగ్ అని చెప్పి ఓట్లు వేసుకోరని చెప్పి కూడా పెట్టిరు కాంటెస్ట్. అది చాలామందికి తెలియదు. అసలు ఓటింగ్ వేసిరా కూడా లేదు తెలియదు. వేసిన వాళ్ళందరూ భరణికి వేసిరు ఆల్మోస్ట్. కొంత పర్సెంట్ మాత్రమే శ్రీజకు పడింది. ఈ రీజన్ మీద అండ్ టాస్క్లలో కూడా తనకు కలిసి రాలేదు. ఫస్ట్ టాస్క్ గెలిచినప్పటికీ అది టాస్క్ రద్దు అయిపోయింది. మిగిలిన టాస్కులలో ఒక టాస్క్ మాత్రమే గెలిచింది. మిగిలిన 2 టాస్కులు ఒకటి దివ్య గెలిపించింది భరణి గారిని అండ్ ఇంకొకటి ఇమాన్యుయల్ గెలిపించిండు. మొత్తానికైతే భరణి గారు ఇన్ ద హౌస్. ఆయన వెళ్ళిపోడు, ఇంకా చాలా వారాలు ఉంటాడు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక అన్యాయం అయితే చెప్పుకోవాలంటే ఏంటంటే, భరణి గారు ఓటు ద్వారా అంటే తక్కువ ఓట్లు వచ్చినాయని పంపించినట్టు ఎందుకు చూపించారు? ఫస్టే రాము అండ్ భరణి ఎలిమినేషన్ టైంలో మీరు ఏం చెప్పాలంటే, రాము ఎలిమినేట్ అయినప్పటికీ సేవ్ చేసింది కాబట్టి రాముని ఉంచి బిగ్ బాస్ ఓటింగ్ ద్వారా కాకుండా లాస్ట్లో ఉన్నాడు కాబట్టి ఎలిమినేట్ చేసేసి శ్రీజ నుండి భరణిని తీసుకొస్తే ఒక అర్థం ఉండేది. కానీ ఒక ఓట్స్ తక్కువ వచ్చినాయని ఒక క్యాండిడేట్ని పంపినట్లయితే అంటే అతనికి రీఎంట్రీ ఉన్నప్పుడు ప్రియా క్వశ్చన్ ఏంటంటే, ఓట్స్ ద్వారా వెళ్ళిపోయిన ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతన్ని తీసుకున్నప్పుడు మమ్మల్ని ఎందుకు తీసుకోకూడదు? ప్రియా కానీ మాస్క్ మ్యాన్ కానీ మంచి మంచి కంటెస్టెంట్స్ యాక్చువల్లీ వెళ్ళిపోయినప్పుడు చాలామందికి అరే ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందని అనిపించింది. అంటే వాళ్ళు మారుతున్న టైంలోనే వెళ్ళిపోయారు. ప్రియా మారుతుంది, తన బిహేవియర్ మార్చుకుంది, గట్టిగా మాట్లాడుతుంది, మీద తొక్కేసినట్టు మాట్లాడుతున్నా కానీ తను మంచిగా మారిపోయినప్పుడే తనని పంపించేసారు. అండ్ మర్యాద మనిషి కూడా తను తెలుసుకున్న టైంలోనే తను వెళ్ళిపోయాడు. అండ్ మాస్క్ మ్యాన్ అయితే అసలు ఆయన మళ్ళీ రీఎంట్రీ అందుకే ఇవ్వలేదు అనిపిస్తుంది. ఆయనే మేబీ ఇందులో ఎట్లయినా లాస్ట్కి వచ్చేది తనుజ విన్నర్, తనుజ గోయింగ్ టు బి విన్. ఎట్లా అంటే ఏ పోల్ తీసుకున్నా తనుజకే టాప్, ఏ ఓటింగ్ తీసుకున్నా తనుజనే టాప్. ఆల్రెడీ తనకు చాలా ఫ్యాన్ బేస్ ఉంది అండ్ ఓటింగ్ కూడా తనకే ఎక్కువ పడుతుంది. తను ఎంత తక్కువ చేసినా, ఎంత లోలో ఉన్నా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అంటే అన్ఫేర్ జరిగినా, ఇక్కడ అన్ఫేర్ అని మాట్లాడినా కూడా తన వైపు కింద ఒక 1000 కామెంట్లు పడతాయి తనుజ కవర్ చేస్తూ, తనుజ కరెక్ట్ అని చెప్పి కవర్ చేస్తూ ఎన్నో వేల కమెంట్లు వస్తూనే ఉంటాయి. అండ్ ఆదిరెడ్డి లాంటి అంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ రివ్యూస్ చెప్తూ ఉంటాడు కదా. తనకి ఏదైనా పాయింట్ దొరికి తనుజ గురించి ఒకటి అటు దిప్పి మాట్లాడినా ఇటు దిప్పి మాట్లాడినా తనకే కౌంటర్ ఇచ్చే రేంజ్లో ఈ పిఆర్ అనేది ఉంది. కింద కామెంట్లలో అయితే తన కామెంట్లు చూసినట్లయితే ఆల్మోస్ట్ అన్ని తనుజ విన్నర్ అనే ఉంటుంది మోస్ట్లీ. ఇవన్నీ చూసినట్లయితే అండ్ ఇంకొకటి ఏంటంటే తనుజకి మేబీ వాళ్ళు సీరియల్ యాక్టర్స్ కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్, వాళ్ళతో రిలేషన్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ తీసుకొచ్చేటప్పుడే వాళ్ళకి ఎక్కువ నెగిటివిటీ ఉండద్దని వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారు కూడా ఎక్కువ అంటే లాస్ట్ సాటర్డే ప్రతి ఎపిసోడ్లో ఈ కామనర్స్గా వచ్చిన వాళ్ళను డైరెక్ట్గా ఏది ఉన్నా కానీ పాయింట్ టు పాయింట్ నిలదీసినట్టు క్వశ్చన్ చేసినట్టు మాట్లాడతాడు. కానీ వీళ్ళు ఏదైనా ఉంటే వీళ్ళని కొంచెం సాఫ్ట్గా మాట్లాడడం, వీళ్ళకి సాఫ్ట్గా అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు సపరేట్గా చెప్పడం అనేది అయితే చూస్తూనే ఉన్నాం. అండ్
కామరస విషయానికి వచ్చినట్లయితే ఎక్కువ టార్గెట్ చేసినట్లే డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మీరు అరవకండమ్మా అని అంత ధైర్యంగా చెప్పగలిగినప్పుడు రీతు విషయంలో కానీ మన తనుజ విషయంలో కానీ అంత స్ట్రాంగ్గా తప్పు చేసినప్పుడు ఎప్పుడు కూడా చెప్పలేదు నాగార్జున సార్. సో ఇది క్లియర్గా తెలిసిపోతుంది తనుజ గోయింగ్ టు బి విన్ అండ్ శ్రీజ ఎలిమినేట్ అయింది. శ్రీజ దరిద్రం ఏంటంటే శ్రీజ వెళ్ళిపోవడమే రాంగ్గా వెళ్ళిపోయింది. సో తనని తీసుకొచ్చి మళ్ళీ మంచి వేలో అంటే ఓట్స్ ద్వారా వెళ్ళిపోయినట్టు కవరప్ చేయడానికి తీసుకొచ్చినట్టు ఉంది తప్ప సో తనను మనం కోరుకున్న ఎంట్రీ ఎట్లంటే డైరెక్ట్ ఈ ఈ భరణి ఈ టాస్క్ కాకుండా డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది బాగుంటుంది అనుకున్నాం. కానీ తను ఊహించుకున్నది కూడా అదే. అంటే ఇక్కడ బయట జరిగిన హంగామా, బయట జరిగిన మొత్తం శ్రీజకి పాజిటివ్గా ఉండడం, శ్రీజకి అన్యాయం జరిగిందని చెప్పి ఉండడం వల్ల తను మొత్తం చూసిన ఎపిసోడ్లు బయట తెలుసుకున్న మ్యాటర్ అంతా సో తన హౌస్లోకి వెళ్ళగానే అక్కేసింది. తను అది దాచుకోలేదు కాబట్టి, ఫేక్గా ఉండలేదు కాబట్టి. అండ్ ఈవెన్ కొన్ని విషయాలు తనుజ కూడా శ్రీజ అండ్ ప్రియ ఉన్నట్లయితే మాధురి గారి విషయంలో సో పెద్ద గొడవ అయ్యేది. కానీ నేను ఉండడం వల్లే గొడవ కాకుండా మాట్లాడి సో తనని సెట్ చేసిన అన్నట్టు మాట్లాడుతుంది. తనతోటి అట్లా మాట్లాడిన తనతోటి కవర్ చేసిన అన్నట్టు మాట్లాడుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తనుజ తనకు రైవల్రీ అనేది లేకుండా చేసుకున్నది. అంటే తన టాప్లో ఉన్నదన్న విషయం తెలుసు. మరి తెలిసిన వీళ్ళందరూ వచ్చిన హింట్స్ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. దానివల్లనో ఏమో కానీ మొత్తానికైతే సో రమ్య వచ్చింది. రమ్య కొన్ని క్వశ్చన్ చేయగానే 2 వారాల నుండి వెళ్ళిపోయింది. ఆయేష వచ్చింది. సో దానికి ఫీవర్ వచ్చేసి తన దురదృష్టం ఏందో కానీ మళ్ళీ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా బట్ తనుజను క్వశ్చన్ చేయలేదు. తనుజతోటి రైవల్రీ పెట్టుకోలేదు. ఎందుకంటే తనని ఆల్రెడీ ఫ్రెండ్ చేసేసుకుంది. సో తన పని అయిపోయింది. మాధురి గారు వచ్చినప్పుడు కొంచెం బాండింగ్స్ అని చెప్పి చప్పట్లు అవి ఇవన్నీ మాట్లాడిన మాధురి గారు కూడా ఇప్పుడు తనుజ అయిపోయి ఉన్నారు. సో తనను కూడా బాండింగ్ తోటి కప్పేసింది. అండ్ భరణి గారు ఆల్రెడీ బాండింగ్లో ఉంటాడు కాబట్టి తనుజ అగేన్స్ట్గా ఓడు. ఇమాన్యుయల్ పోయినప్పటికీ సో ఇమాన్యుయల్ ఒక స్టెప్ వేసినప్పటికీ సో తను ఎప్పటికైనా ఫ్రెండే కాబట్టి మరీ అంత రైవల్రీ ఏమి ఉండదు. అండ్ కళ్యాణ్ పెట్టుకునే ఛాన్సే లేదు. కళ్యాణ్ అసలు పెట్టుకోవడం అనిపిస్తుంది. సో ఇక టాప్లో ఆల్రెడీ 1,00,000 ఓట్లు ఉంటే 60,000 ఓట్లు అంటే ఏదన్నా ఓ పోల్ పెడితే 60%, 1,00,000 ఓట్స్ పడితే అందులో 60% తనుజకు ఉన్నప్పుడు 40% మిగిలిన వాళ్ళందరికీ ఉంటే ఓన్లీ 60% ఒక క్యాండిడేట్గా ఉన్నప్పుడు సో ఈజీగా అంటే సింపుల్గా తను చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కవర్ అప్ చేసి చూపించినట్లయితే ఈజీగా సీరియల్ యాక్టర్స్ అయినటువంటి తనుజ గోయింగ్ టు బి ఈజీగా విన్ అవుతుంది బిగ్ బాస్ టైటిల్. అంటే సో ఈ బిగ్ బాస్ చూసిన తర్వాత అంటే చాలా వరకు పోయిన బిగ్ బాస్ సీజనే నేను చూడలేదు. ఇది చూసినప్పటికైతే నాకైతే ఉన్న ఇంట్రెస్ట్ పోయింది అన్నట్టు. అంటే జెన్యున్గా అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంది, మళ్ళీ అవే సీరియల్ యాక్టింగ్ డ్రామాలు అవే అంటే రియల్ ఫేక్ బాండింగ్స్ యాక్టింగ్ తప్ప ఏం కనిపించలేదు. రియాలిటీలో వాళ్ళు బతకడం లేదనిపించింది. రియాలిటీగా ఉన్న వాళ్ళందరినీ పంపించేసారు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏదైనా షేర్ చేద్దాం, ఏదైనా డైరెక్ట్గా ఉన్నది పూసగుచ్చినట్టు చెప్పిన వాళ్ళని అందరినీ ఆల్మోస్ట్ వెళ్ళిపోయారు. అండ్ ఎవరైతే ఫేక్గా బాండింగ్ పెట్టుకొని ఫేక్గా నటించుకుంటూ ఫేక్గా ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళే ఉన్నారు. అండ్ సో కళ్యాణ్ ఒకడు జెన్యున్ అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ విషయంలో ఇప్పుడు కళ్యాణ్ విన్ అయ్యే ఛాన్సే లేదు. సెకండ్ కానీ థర్డ్ కానీ వచ్చే పొజిషన్ ఉన్నది. అండ్ సో ఈ వారం అయితే ఎలిమినేషన్ ఆడడానికి గౌరవ్ అండ్ ఇంకెవరు గౌరవ్ అండ్ రాము రాథోడ్ అండ్ మాధురి గారు ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో సో మేబీ శ్రీజాను సాటర్డే ఎలిమినేట్ చేయించి అంటే ఆ వీడియో ఏదైనా ఉంటే పెట్టేసి సో తనని సాధారణంగా పంపించేస్తారు. నెక్స్ట్ ఎవరు ఉన్నారు సో మేబీ ఈరోజుకు ఎలిమినేషన్ లేదని చెప్పే అవకాశం ఉంది. లేదంటే తనుజ దగ్గర ఉన్న పౌరాస్త్రాన్ని తన దగ్గర ఉన్న సో అది ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తావా లేదా సేవింగ్ ఆప్షన్ అడిగే అవకాశం ఉంది. సో తనుజ అలా చేయాలంటే కంపల్సరీగా రాము అండ్ మాధురి ఉండాలి. సో రాము అండ్ మాధురి లాస్ట్లో ఉండే అవకాశం ఉంది. సో తను రాముని సేవ్ చేస్తుంది. మాధురి గోయింగ్ టు బి ఎలిమినేటెడ్. ఎందుకంటే భరణి గారు వచ్చారు కాబట్టి సో మాధురిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తనుజకు డిస్ట్రాక్షన్ అయిపోతుంది. భరణి గారు ఉన్నప్పుడు భరణి గారితో ఉండాలి. తన మాధురితో గొడవ పెట్టుకున్నది. సో మాధురితో అంత సరిగ్గా లేదు ఈ వారం. సో లాస్ట్లో నేను కలిసిపోయినప్పటికీ మోస్ట్లీ అంత న్యాచురల్గా లేదు. భరణి గారు లేక ముందుకు రాజు మ్యాడీ అనుకుంటూ తిరిగి చిన్న చిన్న గొడవలకు మొత్తం సీరియస్ అయిపోయి సో తనను దూరం పెట్టేసింది. మళ్ళీ ఇప్పుడు కలిసిపోయారు.
అండ్ ఇప్పుడు భరణి గారు ఆల్రెడీ హౌస్లో ఉన్నాడు కాబట్టి మాధురి ఉండాల్సిన అవసరం లేదు. మాధురి గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ అని నాకు అనిపిస్తుంది. సో శ్రీజ అండ్ మాధురి ఈ వీక్ వెళ్ళిపోతారని నాకు అనిపిస్తుంది. తర్వాత సో వారం వారం ఈ ఎవరైతే స్టఫ్ ఉన్నారో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. లాస్ట్కు మిగిలేది టాప్ 5 అని నేను అనుకునేది ఏంటంటే ఫస్ట్ వచ్చేది తనుజ, సెకండ్ కళ్యాణ్, థర్డ్ ఇమాన్యుయల్, ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్లో మేబీ రీతు ఇంకా మన డిమాన్ పవన్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ 5 ఉన్నట్లయితే కొంతవరకు న్యాయంగా ఉన్నట్లే. ఇక భరణి గారు 6th పొజిషన్ ఉండే అవకాశం ఉంది. ఇక మిగిలిన దివ్య వీళ్ళందరూ 7th పొజిషన్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. చూడాలి ఏమవుతుందో. సో నెక్స్ట్ వీక్ తర్వాత ఈ వీక్ వరకు అయితే తనుజనే టాప్. సో తన గ్రాఫ్ను పడకుండా చూసుకునే అవకాశం ఉంది. అండ్ తన పిఆర్ టీం ఉంది. చాలా వరకు ఎక్కువ సీరియల్ చూసే వాళ్ళు కూడా అందరూ ఫ్యాన్సే ఉన్నారు కాబట్టి తనకు పాజిటివ్గానే ఉంది. సో ఇవన్నీ చూసిన దాన్ని బట్టి అండ్ శ్రీజ ఎలిమినేషన్ బట్టి సో తనని క్వశ్చన్ చేసే వాళ్ళు అందరూ ఎలిమినేట్ అయిపోతారు. తన గురించి ఏదైనా నెగిటివ్ మాట్లాడిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. బిగ్ బాస్ టీం కూడా ఎలిమినేట్ చేసేస్తుంది అవసరం లేదని చెప్పి. అండ్ ఆయేష ఒకవేళ వచ్చినా కూడా రిటర్న్ వచ్చినా కూడా తను రైవలరీ పెట్టుకోదు. సో ఆల్రెడీ తెలిసిపోతుంది తనకి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు చూసే ఉంటుంది. ఎవరు రైవలరీ పెట్టుకున్నా వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి సేఫ్గా ఆడినట్లయితే అట్లీస్ట్ ఇంకో 2-3 వారాలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి సో తన రైవలరీ నో యూస్.